బెంగళూరులో తెలుగు విద్యార్థిని మృతి ఏపీలో అన్నమయ్య జిల్లా బిక్కంగారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు ఏపీ అన్నమయ్య జిల్లా బిక్కంవారిపల్లి గ్రామానికి చెందిన దేవశ్రీ బెంగళూరులో ఓ కాలేజీలో బీబీఎం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తన స్నేహితురాలితో దేవశ్రీ రూమ్కి వెళ్ళింది. కొంత సమయం తర్వాత దేవశ్రీ స్నేహితురాలు బయటకు వెళ్ళగా గోవర్ధన్ రూమ్లోకి వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ గదిలో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు గొడవ పడ్డారు, ఎందుకు చావు వరకు వెళ్ళింది, చంపే వరకు ఈ గోవర్ధన్ అనే వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. హత్య చేసిన వెంటనే నిందితుడు గోవర్ధన్ అక్కడి నుంచి పారిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. దేవశ్రీ మరణ వార్త ఆమె స్వగ్రామం రామసముద్రం మండలం బిక్కంవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చింది. గ్రామం మొత్తం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. కూతురు ఇక లేదు అన్న మరణ వార్త విన్న తండ్రి గుండెలు పగిలేలా రోధించినటువంటి తీరు అందరినీ కలిచివేసింది. బెంగళూరుకు పోయిన తర్వాత బెంగళూరులో ఒక మంచి కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఆమె ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది. అంత హ్యాపీగా ఉన్నటువంటి టైంలో ఒక్కసారిగా కూతురు మరణ వార్త వింటామని చెప్పి అసలు ఎవరు ఊహిస్తారు చెప్పండి? ఈ విధంగా జరుగుతుందని ఈ వార్త విన్న వెంటనే కుటుంబం మొత్తం కూడా కోల్బడిపోయింది. ఆ తండ్రి ఏ విధంగా రోధిస్తున్నాడో ఒక్కసారి చూడండి స్క్రీన్లో మీరు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా విగత జీవిగా మారిపోయి ఈ విధంగా ఇంటికి వస్తుందని చెప్పి అసలు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి వాళ్ళు ఆ మరణ వార్త విని షాక్ అయిపోయారండి. గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. మొన్ననే ఫోన్ చేసి మాట్లాడావు కదమ్మా, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడావు కదమ్మా, అంతా బాగానే ఉంది, అంతా సంతోషంగా ఉంది, ఇక్కడ అంతా కూడా చదువు బాగా చెప్తున్నారు, ఇక్కడ ఫుడ్ కూడా అంతా బాగుంది, అంతా సవ్యంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో అసలు ఏం జరిగిందో, ఎవడు రూమ్లోకి వచ్చాడు, ఎవడు ఏ విధంగా చేశాడు, ఎవడు చంపేశాడు, అసలు ఏమీ అర్థం కావట్లేదు మాకు, ఉన్న పళాన కూతురు దూరం అయిపోయింది అన్నటువంటి బాధ కుటుంబ సభ్యుల్లో ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. అసలు ఒక్కరోజు ముందు ఆ గదికి వెళ్ళే సమయంలో ఏం జరిగిందో కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. దేవశ్రీ తన ఫ్రెండ్తో కలిసి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్తో చాలాసేపు గడిపింది. ఆ తర్వాత ఆ దేవశ్రీ ఫ్రెండు రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన కాసేపటికి ఈ గోవర్ధన్ అనేవాడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో, ఎవడైతే ఈ విధంగా చేశాడో, ఎవడైతే దారుణంగా దేవశ్రీని చంపినటువంటి వ్యక్తిగా ఉన్నాడో అతను ఆ రూమ్లోకి వచ్చాడండి. ఆ రూమ్లోకి వచ్చాడు, చాలాసేపు ఉన్నారు, మాట్లాడుకున్నారు, గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదైపోయింది, కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. అంత పెద్ద గొడవ జరిగినప్పుడు తల మీద అక్కడ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వస్తువు తీసుకుని తల మీద కొట్టి అది స్పాట్లో చంపేసినట్టుగా అక్కడ ఆధారాలను బట్టి అర్థమవుతుంది. అక్కడ స్థానికంగా బెంగళూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులకి అన్నమయ్య జిల్లాలో బిక్కంగారిపల్లిలో ఆ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. అమ్మాయి మంచిగా చదువుకుని పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తానని చెప్పి చెప్తున్న కన్న కూతురు ఈ విధంగా శవమై తిరిగి వస్తుందని చెప్పి ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పరిస్థితి. అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నటువంటి కూతురు ప్రతిరోజు ఫోన్లో నాన్న ఎలా ఉన్నావు నాన్న, భోజనం చేశావా, ఇవన్నీ కూడా చెప్పేదంట. ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఆ కూతురుతో ఉన్నటువంటి ఆ బంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాడు ఎవడు అనేది మాకు తెలియాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాడు ఎందుకు ఈ విధంగా చేశాడు, అసలు మా అమ్మాయికి ఏమైనా పరిచయం ఉందా లేదంటే వాడు ఏమన్నా అగంతకుడా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ పరిచయం ఉంటేనే ఆ రూమ్లోకి వెళ్తారు కదా అని చెప్పి కొంతమంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఎప్పుడు ఏ చిన్న సెలవు దొరికినా సరే ఊరికి వచ్చిన తర్వాత అందరితో చాలా చాలా సంతోషంగా చాలా ఆప్యాయంగా పలకరిస్తే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎలా ఉన్నావు పెద్దమ్మ, ఎలా ఉన్నావు పిన్ని, ఎలా ఉన్నావు బాబాయ్ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో కూడా వరసలు కలుపుతూ ఎంత ప్రేమగా అంత సంతోషంగా కనిపించే అమ్మాయి. ఒక్కసారి స్క్రీన్లో చూడండి, అమ్మాయి ఎంత బాగుందో చూడండి. లిటరల్గా
తల మీద కొట్టి కొట్టి చంపాడంటే వాడు ఎంత దుర్మార్గుడు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి అమాయకమైనటువంటి పిల్లల్ని వాళ్ళు మాయమాటలు చెప్పి వంచి దారుణంగా చంపేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఆ ఊళ్ళో డెక్కంగారిపల్లిలో ఆ ఊరి జనం కూడా మొత్తం జనమంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఈ విధంగా జరుగుతుందని చెప్పి అసలు ఎవ్వరూ ఊహిస్తారో? మంచిగా చదువుకోవటానికి పోయిన అమ్మాయి చదువు అయిపోయిన తర్వాత మంచిగా జాబ్ వస్తుంది, తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టి ఒక మంచి జీవితం ఊహించుకుంటారు తల్లిదండ్రులు కూడా. తమ కూతురు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే తమ ఊరి కాకపోయినా, జిల్లా కాకపోయినా, రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రాలకు నగరాలకు పోయి చదివిస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. కానీ ఈ విధంగా ఎవడో ఒకడు ఒక రాక్షసుల్లాగా వచ్చి ఈ విధంగా అమ్మాయిల్ని చంపేసి మాకు దూరం చేస్తాడని చెప్పి ఎవరు ఊహిస్తారని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరదిస్తున్నారు. నిజంగా ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, గుండెల్లో ఆ తండ్రికి ఎంత ఆవేదన ఉందో చూడండి. ప్రతిరోజు ఫోన్ చేసి తన బాగోగులు అడిగే నా కన్న కూతురు ఈరోజు నా ముందు లేదు అన్న బాధ నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా బాధని గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు తమ కళ్ళ ముందు లేరు అన్న బాధ ఒకటి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటే బాగుంటుంది కదా, నాకు ఆ అదృష్టం లేదు, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది నా కూతురు, ప్రతిరోజు నా కళ్ళ ముందు కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రతి తండ్రి ఈ విధంగా అనుకుంటాడండి. కానీ దూరంగా చదువుకుంటున్నటువంటి కూతురు ఇంకా కానరాని దూరాలకు వెళ్ళిపోతుందని చెప్పి ఊహించలా. ఎప్పుడు ఆ వార్త విని అతని గుండె పగిలిపోయింది. తండ్రి కాదు, తల్లి కాదు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకటే డిమాండ్ చేస్తామన్నారు, వాడిని మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తాం. మా అమ్మాయిని ఇంత దారుణంగా చంపినటువంటి విధవ అసలు ఏం జరిగింది పూర్తిగా దర్యాప్తు చేయండి, కానీ వాడిని మాత్రం జైల్లో పెట్టి కూర్చొని వాడికి 3 పూట్ల తిండి పెట్టి జైల్లో పెట్టద్దు, మాకు అప్పగించండి అని కూడా మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నట్టు పరిస్థితి. ఒక్కసారి ఆ తండ్రి ఆవేదన, ఆ బాధ చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చుతాయి.